మహాలక్ష్మి మధుమితకు ఫోన్ చేస్తుంది. ఇంకొకసారి ఆ మాట అన్నారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే మహాలక్ష్మి షాక్ అవుతుంది. మధు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నీ ఉద్దేశం ఏమిటో నాకు బాగా అర్థమైంది. ఇక్కడ నా కాపురాన్ని చెడగొట్టుకుని అక్కడికి వచ్చి సీత జీవితంలో నిప్పులు పోయమంటున్నారు కదా అని చెప్పి మధుమిత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఒకప్పుడు నిజం తెలియక మిమ్మల్ని నమ్మాను. ఇప్పుడు నిజం తెలుసుకుని నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. రాము గారిని సీతను విడదీయటం మీ తరం కాదు అని చెప్పి మధుమిత అనడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మధుమిత ఫోన్ కట్ చేస్తుంది. ఇక మహాలక్ష్మి అర్చనతో ఇలా చెప్తూ ఉంటుంది. అది సూర్యతో కాపురం చేయకుండా యాక్సిడెంట్ చేపించి ఆ సూర్య కాళ్ళు పోగొట్టాను అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటే సీత ఆ మాటలను వినేస్తుంది. సూర్య కాళ్ళు పోవటానికి నువ్వు కారణమా మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే వాడిని డ్రగ్స్ కేసులో ఇరికించింది కూడా నేనే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆ మాటలు సీత విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.